అక్క మనం 1 గ్రామ్ గోల్డ్ చైన్ 350 కదక్క అమ్మేది. అవును. మరి శిక్ష అన్న దాన్ని 850 రూపాయలకు అమ్మి మిగిలిన డబ్బులు ఆయన జోబులో పెట్టుకుంటున్నాడు అక్క. నేను నా కళ్ళారా చూసా ఈ రోజు. ఎప్పుడు? నేను ఇందాక ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడేనా? అవునక్క. అవునా? సరే, నువ్వు వెళ్ళి స్టాక్ మొత్తం చెక్ చేసుకో. ఇదిగో ఈ నెల శాలరీ తీసుకో. మేడం బయట ఆర్డర్స్ అన్ని ఇచ్చేసి వచ్చాను మేడం. ఇచ్చేసి వచ్చావా? ఈరోజు కొత్తగా స్టాక్ వచ్చింది కదా, వెళ్ళి డ్యామేజ్ ఏమైనా వచ్చాయేమో చెక్ చేసుకో. సరే మేడం. శిక్ష, అలాగే ఈ మంత్ శాలరీ తీసుకో. మేడం నా జీతం 15,000 కదా, మీరేంటి 18,000 ఇచ్చారు? ఏం లేదు శిక్ష, నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, 15,000 ఎక్కడ సరిపోతుంది, అందుకే 18,000 ఇస్తున్నా, పెట్టుకో. ఇంత మంచి ఓనర్ నా నేను మోసం చేస్తాను. ఇది నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఇంకా ఏంటి శిక్ష ఆలోచిస్తున్నావు? డ్యామేజ్ ఐటమ్ ఏమన్నా వచ్చినాయేమో చెక్ చేయమన్నా కదా, వెళ్ళి చెక్ చేయిపో. సరే మేడం. శిక్ష నా తప్పు చేశాడని చెప్పాను కదా, అయినా కూడా శాలరీ పెంచిచ్చింది. అక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అక్క, ఇంటికి వెళ్దామా? సరే వెళ్దాం పరా. అక్క మిమ్మల్ని ఒకటి అడగాలక్క. అడుగురా. మన పక్కనే ఉండి మోసం చేస్తున్నాడు అని తెలిసి అలాంటి వానికి శాలరీ పెంచావేంటక్క? ఏం లేదురా, మనం శాలరీ తక్కువ ఇస్తున్నామనే కదా వాడు అలా చేస్తున్నది. అది కాక వాడికి 2 పిల్లలు, ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి కదా, అందుకే శాలరీ పెంచా. ఇక నెక్స్ట్ టైం నుంచి అలా చేయలే. ఇక నైట్ మొత్తం వాడికి నిద్ర పట్టదు, శాలరీ ఎందుకు పెంచానా అని. అంత హ్యాపీగా ఉంటాడు. ఏం రా, నీకు కూడా ఏమైనా శాలరీ తక్కువ ఇస్తున్నానా? అయ్యో అలా ఏం లేదక్క. సరే వెళ్దాం పద.